కాసేపట్లో ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లతో భేటీ కాబోతున్నారు. ఈ రాత్రికి పవన్ కళ్యాణ్ విశాఖలోనే బస చేస్తారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి విజయవాడలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు అసలు మూలాలు ఎక్కడున్నాయి, ఎందుకని ఇన్ని వేల మంది అదే ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో చనిపోతున్నారు, దీనికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఆయన అక్కడ పరిశోధనలు చేయిస్తామని చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులతో అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రికి పవన్ కళ్యాణ్ వైజాగ్లోనే ఉంటారు. తమ అభిమాన హీరో వైజాగ్ వస్తూ ఉండడంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు భారీగా విశాఖకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడికి భారీగా పవన్ ఫ్యాన్స్ చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. జనసేన జెండాలతో ఆయనకి భారీ స్వాగతం పలికేందుకు కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై టీవీ9 ఎన్నోసార్లు కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లి అక్కడి కిడ్నీ బాధితులతో ఆయన మాట్లాడారు. వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకు తప్పకుండా కృషి చేస్తానన్న పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడి ప్రొఫెసర్లతో ఈ సమస్యలపై మాట్లాడారు. కేవలం మాట్లాడి ఊరుకోకుండా ఇప్పుడు ఆ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులని ఉద్దానం రప్పించారు. అక్కడ ఎందుకు ఈ సమస్య వచ్చింది, అసలు ఈ కిడ్నీ సమస్యలకి కారణాలేంటో వారితో పరిశోధన కూడా చేయించబోతున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది, ఇప్పటికి ఆయన అక్కడికి చేరుకున్నారా? ఇప్పటికి ఇంకా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకోలేదు. దాదాపుగా మరో 15-20 నిమిషాలు టైం పడుతుంది అని అయితే మాత్రం చెప్తున్నారు. వాస్తవానికి ఈ ఉదయం 7:30కే షెడ్యూల్ టైం పవన్ కళ్యాణ్ అరైవల్ టైం అయితే షెడ్యూల్ 7:30. బట్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరు కానున్న నేపథ్యంలో ఆయన సెపరేట్ స్పెషల్ ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేసుకుని ఎంగేజ్ చేసుకుని ఆయన వైజాగ్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే, దాదాపు ఒక అరగంట క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టయితే మాత్రం ఇక్కడ సమాచారం. మరొక 15-20 నిమిషాల్లో వైజాగ్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉద్దానం కిడ్నీ సమస్య ఏదైతే ఉందో, క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ ఉద్దానం ఏరియాలో ఆ కిడ్నీ సమస్యకి సంబంధించి మాత్రం ఆయన చేసిన ఉద్యమం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కథలకి తీసుకొచ్చిందనే చెప్పాలి. దాదాపుగా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు దీని మీద స్పందించడం, పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు వాళ్ళంతా ఇక్కడికి రావడం, దాదాపుగా అంటే ఇప్పటి వరకు ఎవరూ చెప్పని మాట ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి నోట్లోంచి అయితే మాత్రం వచ్చింది. జెనెటికల్ డిసీజ్ గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది అనే ఒక రకమైన అనుమానాన్ని అయితే మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఇద్దరు కూడా వ్యక్తం చేశారు. దాదాపుగా అంటే ఒక కులం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఆ యాంగిల్లో కూడా ఈ జెనెటికల్ గా ఇటువంటి డిసీజ్ వస్తుంది అనేది అయితే మాత్రం అనుమానాన్ని అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో కాసేపట్లో ఆయన ఇక్కడికి ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం, వైజాగ్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం, ఇక్కడ నుంచి ర్యాలీగా అభిమానులు, వేలాది మంది అభిమానులు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుతున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీ అభిమానులతో కలిసి ర్యాలీగా కన్వెన్షన్ సెంటర్ కి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత అక్కడ దాదాపు లిమిటెడ్ పీపుల్ తోనే మాత్రమే ఆయన ఇంటరాక్ట్ కాబోతున్నారు. అందులో కూడా వైద్య ప్రముఖులు, ఇంటలెక్చువల్స్ మాత్రమే జనసేన పార్టీ ఆహ్వానించింది. ఆ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మీటింగ్ మెడికల్ సింపోజియం కి అక్కడ వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన చెప్పబోయేది ఏదైతే ఉందో అది కూడా ఆయన చెప్తారు. ఆ తర్వాత రేపు మార్నింగ్, ఈ రోజు రాత్రికి వైజాగ్ లోనే బస చేసి రేపు మార్నింగ్ విజయవాడ బయలుదేరుతారు. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సతీష్ అలాగే జోసెఫ్, వీళ్ళిద్దరిని తీసుకుని సెపరేట్ ఫ్లైట్ లో విజయవాడ వెళ్తారు. విజయవాడలో సీఎం అపాయింట్మెంట్ ఆల్రెడీ ఆయనకి కన్ఫర్మ్ అయింది. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఆయనకి కన్ఫర్మ్ అయింది. ఆ నేపథ్యంలో ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి చంద్రబాబుతో భేటీ అవుతారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కూలంకుషంగా
చంద్రబాబుతో డిస్కస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ అంటే TV9 లో ఇచ్చిన వరుస కథనాలు కావచ్చు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉద్దానం కిడ్నీకి సంబంధించిన ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి చేసిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రకమైన తన అంటే చాలా ఇదే వైజాగ్ కన్వెన్షన్ హాల్లో డాక్టర్లు, బాధితులు, మేధావులతో పవన్ సమావేశమవుతారు. హార్వర్డ్ డాక్టర్ల బృందంతో ప్రత్యేకంగా చర్చిస్తారు. అంతు చిక్కని కిడ్నీ జబ్బులు కేవలం ఉద్దానానికే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక తదితర ప్రాంతాల్లో కూడా ఉంది. ఒక్క ఉద్దానంలో సమస్యకు పరిష్కారం లభిస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం సహకరిస్తే ఉత్తరాంధ్రలో కిడ్నీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కూడా సిద్ధమంటున్నారు హార్వర్డ్ డాక్టర్స్. ఈ అంశాలపై పవన్తో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత హార్వర్డ్ డాక్టర్ల బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. హార్వర్డ్ డాక్టర్ల పర్యటనతో ఉద్దానం ప్రజల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పర్యటించిన హార్వర్డ్ డాక్టర్లు బాధితులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. TV9 కథనాలు, పవన్ కళ్యాణ్ చొరవ వల్లే ఉద్దానం సమస్య అంతర్జాతీయంగా ఫోకస్ అయిందంటున్నారు వైద్యులు, అక్కడి స్థానికులు. ప్రస్తుతం హార్వర్డ్ నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. And in fact, they were anemic, as I would expect them to be. And again, they have this tubular interstitial disease. And the other characteristic that I'll have something to say about is that this population in a number of areas in India have a very strong genetic founder effect, which basically means that these populations tend to marry among the population, these subpopulations, and that essentially can easily lead to genetic characteristics that would predispose to kidney disease. But even there, we have a lot to learn, and that knowledge will bring important information not only to the people in this region, but the people throughout the world. I heard from some of the local physicians this association with a high incidence of fever and urinary tract infections in both males and females, predominantly occurring in the summer. This is, right now, I haven't really been able to understand this. It's unusual for males to get urinary tract infections, except if they have some abnormalities in their urinary tract. But this is something that we have to learn more about. How prevalent is these infections? How prevalent is the fever? How much antibiotics are these people taking? The antibiotics in themselves, those drugs given to affect the fever, can on the one hand maybe treat the disease if there was an infectious disease component to it. On the other hand, they may increase the toxicity if in fact the fever had nothing to do with the kidney. And as I said, there are children that are affected. I learned again anecdotally, heard that there were 7 women that were young women who were married and moved out of a village area that had a highly prevalent disease frequency. And in fact, even though they moved to another area where there wasn't any increased incidence, they actually developed the disease. That is not definitive. It suggests there may be a genetic component, but on the other hand, they may have already had the disease at age 20, and when they moved, that just became more progressive. I did hear actually this morning from another practitioner, a nephrologist here, where he knew of a number of individuals who have moved from the northern part of India into an endemic area, an area where the incidence is very high, and yet they didn't develop any
kind of kidney disease. I'm not sure, I don't know how long they've been living there, but that certainly, again, suggests perhaps not an environmental exposure alone, but perhaps a genetic predisposition where it may be multifactorial and there may be some environmental exposures that are more important for those patients who have, or those subjects who have, a genetic predisposition. So what has been done in this area? Again, as I'm a fast learner in trying to learn as much as I can, there have been a number of things that have been suggested, and I apologize, you may not be able to read this on the slide, but fertilizers, heavy metals, medications, painkillers, a selenium deficiency, but it's not clear whether that's because of the disease or contributes to the disease. Other water or soil contaminants, as you've heard a little bit from Dr. Sabasetti. Dehydration, I personally don't think is a major cause here. I think always when people are working జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో పవన్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ రాకముందే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలంతా కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. తమ ప్రియతమ నేతకు, తమ అభిమాన హీరోకి ఘన స్వాగతం పలికేందుకు వాళ్ళంతా కూడా జనసేన పార్టీ జెండాలతో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై ఆయన చర్చించబోతున్నారు. దీనికి పరిష్కారం ఎలా కనుగొనాలో వారితో కలిసి ఆయన చర్చించబోతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయనకి అభిమానులు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, ఎంతసేపట్లో పవన్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సమావేశం జరిగే ప్రదేశానికి చేరుకుంటారు? ఎప్పుడు ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది? యాక్చువల్ గా చెప్పాలంటే ఈ జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వెంటనే ఆయన బయటకు రావడం, ఇమీడియట్ గా అంటే షెడ్యూల్ టైం కి లేట్ అయిన నేపథ్యంలో అక్కడంతా వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులంతా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన వెంటనే ఇక్కడి నుంచి అయితే మాత్రం బయలుదేరారు. మరొక 40 నిమిషాల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్పోర్ట్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా హైవే అయినప్పటికీ కూడా అభిమానులంతా కూడా మొత్తం భారీ ఎత్తున ర్యాలీగా వచ్చారు. బైక్ ర్యాలీతో పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వరకు తీసుకువెళ్లేందుకు వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే వేలాది మంది బైకులపై వచ్చిన పరిస్థితి ఉంది. ఈ బైక్ ర్యాలీ ముందుకు సాగాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక 40 నిమిషాల టైం అయితే మాత్రం పడుతుంది. ఖచ్చితంగా అక్కడైతే మాత్రం వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే ప్రతినిధులు వచ్చారో డాక్టర్ సత్యశెట్టి అలాగే డాక్టర్ జోసఫ్, వీళ్ళిద్దరూ కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం. అక్కడ జరిగే మెడికల్ సింపోజియంలో ఫస్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉద్దానం కిడ్నీ సమస్య అసలు ఏంటి, అక్కడ బాధితుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక స్తోమతలు ఏమిటి, స్థితిగతులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడ ఉన్న వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు. ఆ తర్వాత వైద్య రంగానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులకు
తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇస్తారు. ఆ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఆ పవన్ కళ్యాణ్ కూడా వైద్య రంగ ప్రముఖులతో కొంతమందితో మాట్లాడే అవకాశం ఉంటుంది. అది ఇదంతా దాదాపుగా సాయంత్రం మధ్యాహ్నం 2:30-3 గంటల టైం వరకు కూడా ఈ సమావేశం సాగే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హోటల్లో ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ బస చేస్తారు. అదే హోటల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు కూడా ఉంటారు. వీళ్ళిద్దరితో కలిసి ఆయన భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత రేపు మార్నింగ్ చంద్రబాబు అపాయింట్మెంట్ ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంది. అపాయింట్మెంట్ లో ఆయన చంద్రబాబుతో జరిగే భేటీలో ఏమే అంశాలను చర్చించాలి, ఎటువంటి మూలాలను కనుక్కోవడానికి ఏం చేయాలి, అలాగే అక్కడ బాధితులను ఆదుకోవడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చంద్రబాబుతో జరిగే చర్చలో ప్రస్తావిస్తారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అంటే వాస్తవానికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఉత్తానం కిడ్నీ సమస్యకు సంబంధించి రెండు గాలి కారణమా, నీరు కారణమా, తినే ఆహారం కారణమా, ఇలాంటి అంశాలనే ప్రస్తావించి వచ్చారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చిన తర్వాత వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళొక అంశాన్ని అయితే మాత్రం తేల్చి చెప్పారు. ఇది జెనెటికల్ ప్రాబ్లం కూడా అయ్యుండొచ్చు అనే కొత్త అంశాన్ని అయితే మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. ఆ కొత్త అంశం ఏంటంటే కేవలం ఒక కులం వారీగా ఈ సమస్య ప్రబలి ఉండొచ్చు, లేదంటే ఒక ప్రాంతం వారీగా కూడా ఈ జెనెటికల్ సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది అనేది అయితే మాత్రం కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులతో కూలంకషంగా చర్చించే అవకాశం అయితే మాత్రం ఉంది. ఏదేమైనప్పటికీ ఉత్తానంలో కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసానైతే మాత్రం ఇచ్చే పరిస్థితి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర కనిపిస్తుంది. దాదాపుగా ఈ సమస్యకు అంటే దాదాపు 25 ఏళ్లుగా అసలు మూలాలు కూడా కనుక్కోలేని ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య విషయంలో కొంత కదలికైతే మాత్రం వచ్చిందని చెప్పొచ్చు. శ్రీరామ్, పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వచ్చిన వెంటనే ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి కన్వెన్షన్ సెంటర్ కి చేరుకోవడానికి మరో 40 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. తమ అభిమాన హీరో రాకతో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు వేలాదిగా పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా ఎయిర్పోర్ట్ కి తరలివచ్చారు. వీళ్ళంతా కూడా బైక్ ర్యాలీగా పవన్ కళ్యాణ్ ని కన్వెన్షన్ సెంటర్ వరకు తీసుకువెళ్లబోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకోవడానికి మరో 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి కన్వెన్షన్ సెంటర్ కి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరారు. ఉద్దానంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోన్న హార్వర్డ్ డాక్టర్లు ఉద్దానంపై గతంలో జరిగిన పరిశోధనలను అధ్యయనం చేస్తామన్నారు. ఉద్దానంలో గ్రౌండ్ వాటర్ పంటల్లో ఎలాంటి ఎరువులు, పెస్టిసైడ్స్ వాడుతున్నారో పరిశీలిస్తామన్నారు. వైద్యపరంగా ఏం చేయాలి, ఎలాంటి చికిత్స అందించాలి, కిడ్నీ సమస్యలపై ఉద్దానంలో అంతర్జాతీయ అధ్యయన కేంద్రం ఏర్పాటు సహా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై హార్వర్డ్ డాక్టర్లతో నేడు చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ చొరవతో ఉద్దానం పునరుజ్జీవం ఖాయమని ఆశిస్తున్నారు అక్కడి స్థానికులు.